సనాతన ధర్మం ఏం చెప్తుంది అని అంటే సర్వే జన సుఖినో భవంతు అని అంటది. అవునండి. కానీ సర్వే జన సుఖినో భవంతు అని అన్నప్పుడు మీరు క్రైస్తవులను వ్యతిరేకించి, క్రైస్తవులను ద్వేషించి, క్రైస్తవులను ఓ రకంగా చీడ లేకపోతే మీరు చెప్తున్నట్టు ఇతర పదాలతో వర్ణిస్తూ చూస్తూ మీరు హిందువులను ప్రేమిస్తే సర్వే జన సుఖినో భవంతు ఎట్లయితుంది మీరు చెప్పండి. మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు యుద్ధం అనేది తాత్కాలికంగా హింస, కానీ హింస చేయాల్సి వస్తుంది కదా అని చెప్పి అసలు యుద్ధాలే మానేశారు అనుకోండి, శాశ్వతంగా హింస జరిగేది. అంటే మీరు శాంతిని నెలకొల్పాలి అంటే రెండు పక్షాలు దానికి ఆమోదం ఉండాలి, రెండు పక్షాల నుంచి. మన వైపు నుంచి మనం యుద్ధాలు మానేద్దాం అని అన్నాం అనుకోండి, ఇప్పుడు పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉన్నారనుకోండి, మేము మీ మీద దాడి చేయమని చెప్తే వాళ్ళు సైలెంట్గా ఉంటారా? అది శాంతికి పరిష్కారం కాదు కదా. ఇప్పుడు పాకిస్తాన్ మీద అటాక్ చేశారా మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ ద్వారా, టెర్రరిస్ట్ క్యాంపులను ధ్వంసం చేశారా? అది తాత్కాలికంగా జరిగిన హింస. దాని ద్వారా ఏంటి, శాశ్వతంగా అమాయకులు బలవ్వకుండా చేపట్టినటువంటి ఒక ఆపరేషన్ అది. అలాగే మానవ జాతి మొత్తం సర్వేజన సుఖినో భవంతు, సర్వమానవాళి సుఖంగా జీవించాలి అంటే ఈ టెంపరీగా కొన్ని దానికంటే కొన్ని చీడల్ని ఆపరేషన్ చేసినా కట్ చేసుకోవాలి. ఓకే, ఇది మీ వర్షన్. మీ వర్షన్ ఏంది? సేమ్ అండి, సింపుల్. ఇప్పుడు క్రాంతి గారు ఒక సమర్థుడైన వ్యక్తి. క్రాంతి గారి కళ్ళ ముందు ఒక వ్యక్తి ఒకరిని చంపేస్తా ఉన్నాడు. ఆ వ్యక్తిని క్రాంతి గారు ఆపగలరు, కానీ క్రాంతి గారు అయ్యో అహింసా పరమో ధర్మ సర్వేజన సుఖిన భవంతు ఎవడు పాప నాడు పోతారు అని ఆయన వదిలేశారు. వాడు రోజుకు ఒకరిని చంపుకుంటూ వెళ్తున్నాడు. మీరు తలుచుకుంటే ఫస్ట్ రోజే వాడిని ఆపగలరు, వాడిని కొట్టగలరు, చంపగలరు, కానీ వాడిని మీరు ఆపలా. బట్ రోజు ఒకరిని చంపుకుంటే 10 రోజులు 10 మందిని చంపారు. ఇప్పుడు ఆ 10 మంది చావులకి కారణం ఎవరు? వాడనుకుంటున్నారా? మీరే అవుతారు. ఎందుకంటే ఇప్పుడు మనకి భారతదేశంలో ఏదన్నా చెప్తే తప్పుగా అనిపిస్తుంది, కానీ విదేశీయులు చెప్తే బాగుంటుంది కాబట్టి విదేశీయుల మాటలోనే చెప్తాం. ఒక చెడ్డవాడి చెడుతనం కంటే కూడా ఒక మంచివాడి మౌనం ఎక్కువ ప్రమాదకరం అని చెప్పేసి అంటారు. సర్వేజన సుఖినో భవంతు అంటే ఎవరందరినీ కూడా జనాల్లో కలిపి సుఖంగా చూడమని కాదండి. ఎవడైతే లేకుండా పోతే ఈ సమాజం మొత్తం సుభిక్షంగా సుఖంగా ఉంటుందో ఆ ఒక్కడిని తప్పించైనా మిగతా ఎక్కువ మంది సుఖంగా ఉండేలాగా చేయాలి. రైట్. ఇప్పుడు కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్ల ఎజెండా ఏంది అసలు? క్లియర్, హిందూ రాష్ట్రం అండి. హిందూ రాష్ట్రం ఇంకా క్లియర్ గా, టు బి మోర్ ప్రిసైజ్, ఈ పాషండ మతాలు లేని సనాతన భారతదేశ స్థాపన. మీ వర్షన్ ఏంది? సంపూర్ణ హిందూ రాజ్యం, భారత వారిలో సంపూర్ణ హిందూ రాజ్యం స్థాపించబడాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీరు చరిత్రని తిరగేసుకుంటే ఒకసారి ఈ అతి మంచితనం, ఈ సెక్యులర్ వాదం, అతిథుల్ని స్వాగతించడం, ఇలాంటి కొన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ అస్తిత్వం లేకుండా పోయింది. కొన్ని జాతులు నాశనం అయిపోయినాయి. ఇప్పుడు హిందూ జాతి ఆ ప్రమాదంలో ఉంది. ప్రపంచంలో మిగిలిన ఏకైక అతిపెద్ద హిందూ దేశం భారతదేశం. ఇప్పుడు దీని మీద పెద్ద టార్గెట్ ఉంది వాళ్ళకి. కాబట్టి దీని కనుక మనం ఈ భారతదేశాన్ని కనుక హిందూ రాజ్యంగా కాపాడుకోలేకపోతే హిందూ జాతి కూడా ఉన్నది. అంటే ఒక తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే మీరు ఎక్కువ మందికి తెలుసు. ఇక్కడ చేస్తే హిందూ రాష్ట్రం సాధించబడుతుందా? సింపుల్ అండి. మేము ఇక్కడ పనిచేస్తుంది మీకు తెలుస్తుంది. మాలాగా పనిచేస్తున్న వాళ్ళు ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు. అలాగే మాలాగా ఇంకా చెప్పాలంటే మాకంటే ఎక్కువగా పనిచేస్తున్న వాళ్ళు బహుశా భారతదేశంలో ఇంకా చాలా చోట్ల చాలా మంది ఉండుండొచ్చు. అవన్నీ మనం చూడట్లేదు కాబట్టి, మనకు కనపడట్లేదు కాబట్టి లేదు అని అనలేం కదా. హిందూ రాష్ట్ర స్థాపన కోసం చాలా పెద్ద స్థాయిలో ఉద్యమాలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతూ ఉన్నాయి, వ్యూహాలు నడుస్తాయి. రైట్. ఈ అంశాలను దీనికి ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిలబడింది అంటే తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఎంపీ సీట్లే ప్రధాన కారణం. అంటే నార్త్లో ఎలాగా ఆ పార్టీకి బలం ఉంది, అంటే తెలుగు రాష్ట్రాలు అనేవి భారతదేశంలో చాలా కీలకమైనవి. మరీ ముఖ్యంగా దక్షిణ భారతావనిలో ఈ మాఫియా ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాలను కాపాడుకుంటే సగం భారతదేశాన్ని మనం కాపాడుకున్నట్టే. ఒకటి, ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో మనం తెలియకపోవచ్చు, కానీ పలానా తెలుగు స్టేట్స్లో పలానా ఆర్గనైజేషన్స్ ఒక చిన్న సామాన్యులు ఇంత పనిచేశారంట అని తెలిస్తే ఆ ఇన్స్పిరేషన్తో అక్కడ ఉన్న వాళ్ళు కూడా మోటివేట్ అవ్వచ్చు కదా. ఓకే. ఆ విధంగా ఇంకా సింపుల్గా చెప్పాలంటే భారతదేశపు మ్యాప్ను ఒకసారి చూడండి. ఈ మ్యాప్ని ఒక చెట్టు అనుకున్నారనుకోండి, భారతదేశపు కింది భాగం ఇది వేరు. దక్షిణ పక్కన భారతదేశానికి దక్షిణం ఏదైతే ఉందో ఇది వేరు భాగం. వేరు బాగుంటే చెట్టు మొత్తం బాగుంటుంది. అంటే ఇప్పుడు భారతదేశం హిందుత్వ రాష్ట్రంగా ఏర్పడడం కోసం మీరు వేరులయ్యారు అని అంటారు. వేరు భాగం నుండి పనిచేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు మేమే శాశ్వతం కాదు, మాకు ముందు పనిచేశారు, మా తర్వాత ఎవరో వస్తారు, మా కాలంలో దేవుడు మాకు ఇచ్చాడు అవకాశం, మేము పనిచేస్తున్నాం.
అలాగే ఇప్పుడు మేము చేస్తున్న వర్క్ కూడా వేరే లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చేసింది. వీడియోస్ కూడా ఆటో డబ్బింగ్ అవుతున్నాయి. అలాగే మేము రాసిన పుస్తకాలు ఉన్నాయి, బుక్స్ కూడా ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు. కాబట్టి మన వర్క్ ఇక్కడికే పరిమితం అవుతుందనేం లేదు. ఫ్యూచర్లో మేము ఎక్స్పాండ్ చేస్తాం.